అంటువ్యాధితో బాధపడుతున్నారా? సంతానం లేక బాధపడుతున్నారా? చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా? దయ్యపు శక్తుల చేత బాధపడుతున్నారా? కోర్టు సమస్యల చేత బాధపడుతున్నారా? థైరాయిడ్ వ్యాధి చేత బాధపడుతున్నారా? వ్యాపారంలో విజయం పొందాలనుకుంటున్నారా? ఉద్యోగం లేక బాధపడుతున్నారా? పరిశుద్ధాత్మ వరములతో నింపబడి శక్తివంతమైన పరిచర్య చేయాలనుకుంటున్నారా? మీ సమస్యల పరిష్కారం కోసం దేవుని సేవకురాలు ప్రవక్తి రాహేలు గారు ప్రార్థించెదరు. రండి, పాల్గొనండి, విడుదల పొందండి. సెల్ నంబర్స్ 9948198317 9346207325. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో యూట్యూబ్ ప్రోగ్రాం యేసు ప్రేమ కార్యక్రమాలు చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. ఈ దిన వాక్యము యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. అక్కడ 38 ఏండ్లు వ్యాధి గల ఒక మనిషి ఉండేను. అక్కడ 38 సంవత్సరములు గల వ్యాధి గల ఒక మనిషి ఉండెను. యేసు వాడు పడుండుట చూచి వాడు అప్పటికే బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపరచగొడుతున్నావని అడిగాను. ఆ రోగి అయ్యా, నీళ్లు కదిలించినప్పుడు నన్ను కోనేట్లో దించుటకు నాకు ఎవడూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచాను. ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడా, నీ పాదానికి వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ దినాన ఈ కార్యక్రమం చూస్తున్న బిడ్డలందరితో మీరు మాట్లాడండి, దర్శించండి, బలము పొందుకోవాలి, శక్తి పొందుకోవాలి, నీ మీద ఆనుకునే కృపను దయచేయమని నాయనా. ఈ ప్రోగ్రాం అంతట్లో మీరే తోడుగా ఉండి నీ నామానికి మహిమ తెచ్చుకుని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. ఇక్కడ ఆ కోనేటి దగ్గరంట 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడై పడున్నాడంట, రోగి అయి. కానీ ఆ మండపంలోనికి దేవదూతలు వచ్చి దిగినప్పుడు ఎవరెళ్ళి ముందు దిగితే వాళ్ళకు స్వస్థత కలిగిద్దంట. ఏమండి, మనలో ఆశ లేకపోతే దేవుడు ఏం కూడా చేయలేడు. 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు కదా, సంవత్సరానికి ఒక్క అడుగు నడిచి కాళ్ళు లేకపోయినా చేతులు లేకపోయినా నడుచుకుంటా అలాగే పాక్కుంటా వెళ్తే వెళ్ళగలడు. వెళ్ళే మనసు ఇతనికి లేదు. ముందు మనకు కూడా మందిరానికి వెళ్ళే మనసు ఉండదు. ఏం స్వస్థ వచ్చిందిలే, వాళ్ళు టీవీలో ఎట్లా చెబుతారు, ఆమె టీవీలో ఎట్లా చెబుతారు, స్వస్థపరిచేది ఏదని సాకులు. మానవుడి జీవితంలో సాకులు ఎక్కువైపోయినాయి. ఇక్కడ ఇతనికి కూడా సాకులు ఎక్కువైపోయి అలాగే కూర్చొని ఉన్నాడు. నువ్వు కూడా అంతే. ఎంత రోగం పడతావు మందిరానికి వెళ్ళవు, ఎంత శ్రమన పడతావు మందిరానికి వెళ్ళవు, ఎంత వేదనైనా పడతావు, దేవుడి దగ్గరికి రావు. ఎందుకంటే నీలో ఉన్న అపవాది దేవుడికి నిన్ను దూరం చేస్తున్నాడు. నీలో ఉన్న దయ్యాలు, క్యాన్సర్ అనేది ఒక దెయ్యం, గడ్ల అనేది ఒక దెయ్యం, జ్వరం అనేది ఒక దెయ్యం, సంతానం లేనిది ఒక దెయ్యం. ఈ దెయ్యాలన్నీ కలిసి నిన్నేం చేస్తాయంటే మందిరానికి వెళ్ళకుండా లాగుతూ ఉంటాయి, ఉపవాసం ఉండకుండా లాగుతూ ఉంటాయి, ప్రార్థన చేయకుండా లాగుతూ ఉంటాయి. ఇక్కడ ఈ 38 సంవత్సరాల నుంచి అయినా ఆ పరుపు వేసుకుంటున్నాడు. వాడు ఇంత పెట్టింది తింటున్నాడు, వాడు సిగరెట్ మొక్కిస్తే తాగుతున్నాడు, వీడు గంగా ఇస్తే తాగుతున్నాడు, అక్కడ పడి ఉంటున్నాడు. కానీ జ్ఞానం లేదు అతనికి. జ్ఞానం ఉంటే రేత్రింబగలు దాటుకుంటా నేల మీద లేకపోయినా డొల్లుకుంటానా వెళ్ళి అక్కడ పడవచ్చు. ఆశ లేదండి. ఆశ లేని మానవుడిని దేవుడు కూడా స్వస్థపరచలేడంట. ఆశ లేకపోతే నీ జీవితంలో ఏ క్రియ కూడా జరగదంట. ఆశ నిన్ను బ్రతికిస్తుంది, ఆశ నిన్ను బాగు చేస్తుంది, ఆశ నిన్ను ధైర్యపరిచిద్ది. ఆశ ఉండాలి. చూస్తున్నాడు, వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు బాగు చేసుకుని వెళ్ళిపోతున్నారు, ఇతను అలాగే ఉంటున్నాడు. మళ్ళీ దేవదూతలు వస్తున్నాయి, కోనేట్లో దిగుతున్నాయి, మళ్ళీ వెళ్ళిపోతున్నాయి. అలా 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 తన జీవితంలో సగం భాగం అయిపోయింది. 38 అంటే 40 వేసుకోండి. మానవ జీవితం 80 సంవత్సరాలు అంటే 2 తక్కువ, ఇంక 40 సంవత్సరాలు అతను వేస్ట్ అయిపోతుంది. కానీ చేయట్లేదు.
నీ జీవితంలో వేస్ట్గా ఉంటున్నావా? నువ్వు సాధించగలిగేవాడు ఉంటున్నావా? సాధించేదానిలాగా ఉంటున్నావా? పట్టుదల, క్రైస్తవుడికి పట్టుదల కావాలి, క్రైస్తవుడికి రోషం కావాలి, క్రైస్తవుడు దేవుని వైపు చూడాలి. ప్రార్థన అనే ఆయుధాన్ని ధరించుకొని యేసు వైపు చూసినప్పుడు యేసు మీద ఆనుకోవాలి. ఆ కోనేడు దగ్గరే పడిపోయి ఉన్నాడు, బెతెస్తేను కోనేడు దగ్గర. ముందుకు పోవట్లా, వెనక్కి రావట్లా. అవిశ్వాసం పట్టి నిన్ను పీడిస్తూ ఉంది. అవిశ్వాసం ఉంటే నీ జీవితంలో ఏ కార్యం జరగదు. ఇక్కడ రాజరాజపేటలో ఒక యవ్వనస్తుడు వయసు గలవాడు, 30 సంవత్సరాలు వాడు, చేతబడి శక్తుల చేత పీడించబడి ఒళ్ళంతా సీము గడ్డలు గీరుకొని బట్ట కూడా వేసుకోడంట. తల్లి ఉంది, చెల్లి ఉంది, అక్క ఉంది, అందరు కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళకి ఎవ్వరికి బయటపడకుండా లోపల గడిగి పెట్టుకొని కూర్చొని గీరుకుంటా అన్నం లేకుండా కేకలు వేస్తూ ఉంటాడంట. అతను ఆ గదిలో పడుకొని 30 సంవత్సరాల వయసు గల కుమారుడు. అప్పుడు నా సెల్ నెంబర్ ఇస్తే రాజరాజపేట నేను వెళ్ళి దర్శించి ప్రార్థన చేశానండి. ప్రార్థన చేసిన 3 రోజుల కల్లా ఆ ఒంటి మీద ఉన్న సీము గడ్డలు అవన్నీ ఊడిపోయి ఆ సీము అంతా రాలిపోయి అప్పుడు బయటకు వచ్చి బట్టలు వేసుకొని తిరగాడు. గట్టిగట్టిగా చెప్పలు కొడదామా? యేసులో స్వస్థత ఉంది, యేసులో శక్తి ఉంది, యేసులో బలం ఉంది, యేసులో ఆరోగ్యం ఉంది. వాళ్ళు చెబుతున్నారు, అమ్మగారు తలుపు తీయడు, హాస్పిటల్కి వెళ్దామంటే రాడు, ఎన్ని హాస్పిటల్ దగ్గర కానీ ఆ పుండ్లు తగ్గట్లేదు, గీరుకుంటా ఉంటాడు, దుర్వాసన. అన్నం పెడదామని వెళ్తే, తలుపు తీద్దామని వెళ్తే బట్టలు ఉండవండి. అమ్మగారు తల్లినైనా కానీ నేను ఎలా చూస్తాను అతన్ని? బయటికి రాడు, నలుగురిలో కూర్చోడు. ఆ సాతాను పట్టినప్పుడు వాడు ఏం చేస్తాడంటే నిన్ను బంధించేస్తా ఉంటాడు, బంధకానంలో పెడతాడు నిన్ను. మనుషులతో మాట్లాడకుండా మనుషుల వాతావరణానికి దూరంగా ఉంచి ఒంటరిగా చేసి నిన్ను పీడిస్తూ ఉంటాడు. ఈ దినాన నువ్వు ఒంటరిగా ఉన్నావా? వ్యాధిగ్రస్తులై ఉన్నావా? శాపగ్రస్తులు నా దేవుడు చెప్తున్నాడు, 38 సంవత్సరాల నుంచి కోనేటిగల్ ఉన్న వ్యక్తిని ఏ రీతిగా దర్శించి విడిపించాను, ఈ దినాన నిన్ను నేను దర్శిస్తాను, నిన్ను నేను విడిపిస్తాను. నా యొద్దకు రా, స్వస్థపరచు యెహోవాని నేనే. గట్టిగా చెప్పలు కొడదామా? స్వస్థ వచ్చిందా లేదా? సంతోషం అండి. 3వ రోజుకు నాకు ఫోన్ చేశారు వాళ్ళు. ఇది ఎలా సాధ్యం? ఇంత మెడిసిన్స్ వాడాం మేము, ఆ గడ్ల తగ్గలేదు, ఆ సీము తగ్గలేదు, కుళ్ళు వాసన, ఎలికి చచ్చిపోయిన వాసన, మా ఇల్లంతా వాసన. ఆ వాసనకి మేము లోపలికి వెళ్ళలేకుండా ఉండేవాళ్ళం, అతను మాత్రం హాయిగా ఉండేవాడు. చూసారా? వాళ్ళ వాసన వాళ్ళకి రాదంట, వేరే వాళ్ళ వాసన అయితే వస్తుంది. అలాగా ఆ కుమారుడు దర్శించినప్పుడు ఆ కుమారుడు బాగుపడ్డాడండి. బాగుపడాలని ఆశ నీలో ఉండాలి. ఇక్కడి నుంచి నేసి ముందుకు ప్రయాణం చేయాలని ఆశ నీకు ఉండాలి. ఆరోగ్యం పొందుకోవాలని ఆశ నీలో ఉండాలి. మందిరికి వెళ్తావు, సగంలో లేచి వచ్చేస్తావు. మందిరానికి వెళ్తావు, ఆరిపోయినట్టు బడబడ బస్సు దిగి వెళ్తావు, వాళ్ళని పట్టుకొని వీళ్ళని పడదోసి వాళ్ళని పడదేసి వెళ్తావు. వెళ్ళావు, బాగానే ఉంది. ఏమన్నా వెళ్ళింది అని కూర్చుంటావా? వెళ్ళాడు ఏమైనా కూర్చుంటావా? అసలు నువ్వు వెళ్ళేది ఎందుకు? లాస్ట్ వరకు ఉండాలి కదా, దీవెని పొందుకోవాలి కదంట. మరంట ఒక భక్తుడు సాక్ష్యం చెప్పగా నేను విన్నాను. ఒక పుట్టక 1 సంవత్సరం బిడ్డను వేసుకొని ఉపవాస ప్రార్థనకి వెళ్ళిందంట ఒక తల్లి. వెళ్తే ఆ కుమారుడు పొద్దున 9 గంటలకి వెళ్ళిందేమా, 4 గంటల దాకా ఉపవాస ప్రార్థన అంట. సాక్ష్యం చెప్దామని వెళ్ళిందంట. ఈ మందిరానికి వచ్చి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు దేవుడు ఒక కుమారుని ఇచ్చాడు అని సాక్ష్యం చెప్దామని ఆ తల్లి ఆ బిడ్డను తీసుకొని వెళ్ళిందంట. ఆ బిడ్డ 1 గంటకే చచ్చిపోయాడంటండి. ఏమైందంట? చచ్చిపోయాడంట ఆ బిడ్డ. కోడి గడిచిపెట్టేది ఎన్ని గంటలకి? 4 గంటలకి. లేచి కూసి ఆ బిడ్డను తీసుకొని బయటకు వద్దామంటే వాలంటీర్స్ కూసాని కూర్చోబెడుతున్నారంట. లెగుతుందంట, కూర్చోబెడుతున్నారంట. ఇంకా ఆమె ఒక్కటే నిర్ణయించుకుందంట, చచ్చిపోయిన వాడిని నేను ఇప్పుడు వెళ్ళి సమాధి చేయటం తప్ప ప్రయోజనం ఏముంది? అంతా అయిపోయింది దాకా 4 గంటలకి ఈ శవానికి చిన్న ప్రార్థన చేసుకొని తీసుకొని వెళ్ళి పూడ్చి పెడదాము అని అనుకొని ఆ చచ్చిపోయిన బిడ్డను అలా ఒళ్ళో పెట్టుకొని వాక్యం వింటా ఉందంటండి. చూడండి,
నిజంగా ఆమెకి హ్యాండ్షాప్ చేయాలి. నీ కొద్ది కాలు నొప్పి వచ్చిందంటే 100 మందిని కోలు దోసుకొని పడదోసుకొని ఇంటికి వస్తావు. ఇంక ప్రార్థన వద్దు, ఏమొద్దు, ఉపవాసం లేదు, గీపాసం లేదు. బతుకుంటే వచ్చే శుక్రవారం చూసుకోవచ్చు, బతుకుంటే కిస్మిస్కు చూసుకోవచ్చు, జనవరికి చూసుకోవచ్చు అని పరుగులు తీసుకొని వస్తావు. కానీ ఈ తల్లి ఆ లేక పుట్టిన బిడ్డని ఒళ్ళో పెట్టుకొని వాక్యంలో ఉండి బతికిన రీతిగానే వాక్యం వింటా ఉంది. అమ్మా ప్రార్థన అయిపోయినాక ఇంటికి ఫోన్ చేసిందంట, అయ్యా కుమారుడు చచ్చిపోయాడు, వస్తే మనం తీసుకొని వెళ్ళిపోదాం అని ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారంట. ఈలోపు ప్రార్థన అయిపోయింది. ప్రార్థన అయిపోయిందాక అన్న దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి బాబు చచ్చిపోయాడు అంటే, మరి ఇప్పుడు దాకా శవాన్ని పెట్టుకొని ఎందుకున్నావమ్మా అని అంటే, నీ చేత శవానికి ప్రార్థన చేయించుకొని వెళ్ళి పూడ్చి పెడదామని అయ్యా అని అందంట. ఆ దైవజనుడి కళ్ళం నీళ్ళు తిరిగిపోయింది. ఎంత విశ్వాసం ఈమెకి, ఎంత దేవుని మీద నిరీక్షణ, ఎంత ప్రేమ ఈయనకి, ఎంత దేవుళ్ళో ఆధారం ఈమెకి. చచ్చిపోయిన శవం అంత దూరం ఉంటేనే మనం ఇక్కడ ముక్కులు మూసుకొని వామ్మో రేతులకు వస్తాడేమో, మధ్యాహ్నానికి వస్తాడేమో, పొద్దునకు వస్తాడేమో, సాయంత్రం వస్తాడేమో అని ఇంట్లోకి కూడా ఆ రోజు ఒక్కొక్కరు శవాన్ని చూసి వచ్చారనుకో ఇంట్లోకి కూడా వెళ్ళరు వాళ్ళు 10 రోజుల దాకా. ఎందుకంటే కన్ను మూసినా కన్ను తెరిచినా వాడికి దానికి కళ్ళల్లో అదే వాడే కనపడుతుంటారు, చూసి వచ్చారు కదా. అలాంటి దిశలో ఉంటున్న ఈ తల్లి 2-3 గంటల ఆ శవాన్ని ఒళ్ళో పెట్టుకొని కూర్చుందంటే నిజంగా దేవుడు కూడా ఆ విశ్వాసానికి అదిరిపోయి ఉంటాడండి నేను అనుకుంటున్నాను. నేను ఇంకొకరైతే నువ్వు నేనైతే ఎక్కడన్నా కొన ఊపిరి ఉందేమో, ఎక్కడన్నా ఇంకొద్దిగా ఊపిరి ఉందేమో, ఎక్కడన్నా ఇంకొద్దిగా ప్యాడి నాడు కొట్టుకుంటుందేమో 100 మందిని పిలిచి ఏమండి అది చెక్ చేసి ఇది చేసి స్పెషలిస్ట్ ఆసుపత్రి కానీ ఈ హాస్పిటల్ కానీ అడు తిరిగి ఉన్న ధనం అంతా కాజేసుకున్నారు. కానీ ఈమె అలా కాదు, ప్రార్థన అయిపోయింది నాకుందంట. సరేనమ్మా మరి చేసేది ఏముంది, ప్రార్థన చేస్తాను, మీరు వెళ్ళి మట్టి కార్యక్రమం చేసుకోమని ఆ దైవజనుడు ఇలా చేయబెట్టి ప్రార్థన చేయగానే ఆ చనిపోయిన బుడ్డ అంటండి కెవ్వుని కేకేసులు వేసాడంటండి. గట్టిగా చెప్పలు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నువ్వు నమ్మితే ఏదైనా చేయగలడు, నువ్వు విశ్వసిస్తే ఆయన రెడీగా ఉన్నాడు. కానీ నీలో నమ్మకము లేదు. ఆశ్చర్యపోయారంట. ఆ మీటింగ్లో ఉన్నాడంట. 3 గంటల క్రితం చనిపోయిన పిల్లోడు ఇప్పుడు బ్రతకటం ఏంటి? అదే ఆ శవాన్ని తీసుకొని ఆమె మధ్యలో వెళ్ళిపోయి ఉంటే చచ్చిపోయినోడు వచ్చేవాడు కాదు. అదే ఆమె ఆ డాక్టర్ దగ్గరికి కొనపుతో ఉన్నప్పుడు తీసుకొని వెళ్ళిపోయి ఉంటే సాయంత్రం కాలం మట్టి చేసేదండి. చూసావా ఆయన ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఉన్నవి లేనట్లుగా చేయగలిగినవాడు, లేని ఉన్నట్టుగా పిలవగలిగినవాడు, శూన్యంలో సమస్తమును కలుగు చేయవాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. గట్టిగా చెప్పలు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇరుకులో విశాలత కలుగు చేసేవాడు, నీకు ప్రాణాన్ని త్యాగం చేసిన వాడు ఆయన, త్యాగశీలి ఆయన. జీవ మరణాలు యెహోవా వశమై ఉన్నాయి. జీవము ఆయనలో దాగి ఉంది. మృతుల సహితము లేపినాడు, మృతుని గెలిచి లేచినాడు. శుద్ధుడా పరిశుద్ధుడవనుచు పూజను సగే దేవుడ నీవే. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. చాటిలేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. హల్లెలూయా. ఆయనకి ఎవరు సాటి రాడు. అన్ని చేయడం తెలుసు, ఒక్కడ మటుకు చేత కాదు. యేసయ్యకి ఏమైనా చేయగలడు, కథ మాత్రం మార్చగలడు, చరిత్రను మార్చగలడు. ఆయనకు ఒక్కటే చేయటం రాదండి. అదేంటంటే అబద్ధం ఆడాడు. ఆయన మాట ఇచ్చి తప్పుకోడు. నీలాగా నాలాగా ఇస్తానని ఇవ్వకుండా ఉండడు, వస్తానని రాకుండా ఉండడు, చేస్తానని చేయకుండా మానడు. ఆయనలో ఉన్న స్పెషాలిటీ అది. యేసయ్యలో ఏముందంట? స్పెషాలిటీ ఉంది. మనకందరికంటే స్పెషల్ ఆయన. అవునా కదా? మనల్ని చాలామంది అరే నువ్వు భలే స్పెషల్ రా, నువ్వు అరే మా అందరికంటే నువ్వు ప్రత్యేకత ఉందిరా నీలో, అరే మాకంటే అందరికంటే నువ్వు వండర్ రా అని మనం అనుకున్నట్లు రీతిగా మనం అంటాం. భక్తులు అందరూ కలిసి, ఈ బైబిల్లో భక్తులు అందరూ అంటారు యేసయ్య వండర్. ఎవరైనా యేసయ్య వండర్.
అలాగే ఈ 38 సంవత్సరాల నుంచి ఈ కోనేటి దగ్గర ఉన్నాడు, కానీ స్వస్థపరచుకోవటానికి ఇష్టం లేదు. హాయిగా ఉంది అతనికి. కొంతమందికి రోగాలు ఉంటే హాయిగా ఉండదు. కమ్మగా అందరూ పుడుస్తారు, తినొచ్చు, కమ్మగా వేసుకొని పడుకోవచ్చు, ఏ పని చేయదు, ఏ బాధ్యత ఉండదు అని హాయిగా ఉంటారు. అలా కాదు, నువ్వు లెగవాలి. పడిపోయిన స్థలం నుంచి లెగవాలి, నిలబడిన స్థలం నుంచి కదలాలి, కూర్చున్న స్థలం నుంచి లేచి నడవట ప్రారంభించాలి. నువ్వు ఒక్క అడుగు నడిచావంటే దేవుడి గురించి, నువ్వు దేవుడు నీ కొరకు 7 అడుగులు నడుస్తారండి. నువ్వు దేవుని కొరకు ఒక్క ప్రయాసపడి మందిరానికి వచ్చావంటే ఆయన నీ జీవితంలో చెయ్యని కార్యం అంటే కూడా ఉండదు. భక్తుల ప్రార్థన ఆలకించేవాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చూస్తున్నాడు. 1 సంవత్సరం చూస్తున్నాడు, 2 సంవత్సరం చూస్తున్నాడు, 3 సంవత్సరాలు చూస్తున్నాడు, 4 సంవత్సరాలు చూస్తున్నాడు. ఏంట్రా బాబు వీళ్ళు లెగట్లేదు. మనం అంటాం కదా, అరే నీకన్నా ఉండాలి సిగ్గు, నాకన్నా ఉండాలి సిగ్గు అనుకొని ఉంటాడు యేసు ప్రభువారు. అనుకొని ఆయనే వచ్చాడంట. హల్లెలూయా. ఆయనని అందుకని అంటాడు, నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీ యొద్దకు వచ్చి నిన్ను దీవిస్తాను, నేను నీ యొద్దకు వచ్చి నిన్ను పోషిస్తాను, నేను నీ యొద్దకు వచ్చి చేయి పెట్టి నడిపిస్తాను, నేను కార్యము చేయగా ఎవడు తిప్పలేడు. చూస్తున్నాడు. ఈ 38 సంవత్సరాల నుంచి పడుతున్న వ్యవస్థను చూస్తున్నాడు. ఈ 38 సంవత్సరాల నుంచి పోరాటాన్ని చూస్తున్నాడు. ఈ 38 సంవత్సరాల నుంచి వ్యాధి బాధ అని చూస్తున్నాడు. నీ ఎదలో ఉన్న బాధ ఆయనకి తెలుసు. నీలో ఉన్న నువ్వు మదన పడే బాధ ఆయనకి తెలుసు. నువ్వు ఎవరికి చెప్పుకోలేని నీ బ్రతుకు గురించి ఆయనకు తెలుసు. ఆయనకు మరుగైంది ఏది కూడా లేదండి. హల్లెలూయా, హల్లెలూయా. చూసి ఆయనే దిగొచ్చాడంటండి. చూసి పరమను విడిచిపెట్టి వచ్చాడంట. ఇల్లు విడిచిపెట్టి వెళ్ళటానికి, అమ్మో మా అయ్యో మా పితరులు కట్టిన ఇల్లమ్మో, వాసు చూపించిన ఇల్లమ్మో, మా ఇంట్లో 7 తరాలు ఉన్నారమ్మో, 14 తరాలు ఉన్నారమ్మో, మేమెందుకు వెళ్తామమ్మో ఈ ఇంట్లో నుంచి, మా పుణ్యభూమి అమ్మో, మా పుట్టినూరమ్మో, మెట్టినూరమ్మో అని చెప్తా ఉంటాను. కానీ యేసు ప్రభు నీ కొరకు నా కొరకు రిక్తునుగా పరలోకం విడిచి భూమిపైకి వచ్చాడు. ఆయన నరుని వలె. నరులలో నీ వంటి వాడు కనరాడే నాకెప్పుడైనా, నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నిన్ను విడిచిపోక నిన్ను హత్తుకుంటా. హల్లెలూయా, హల్లెలూయా. చూసారండి, ఆయన నరుల్లో గొప్పవాడంట, లోకంలో గొప్పవాడంట. ఈ భూమి మీదే ఆయన ఒక స్పెషాలిటీ. ఈ భూమి మీదే వండర్ ఆయన అని వచ్చి అతన్ని పట్టుకొని ఆయన వచ్చి అడుగుతున్నాడంటే, బాబు 38 సంవత్సరాల నుంచి ఉన్నావురా నాయన, ఇంకా ఏమన్నా ఇక్కడ ఉంటావా, నువ్వు ఉండాలని ఉంటే అంటున్నాడంట. సాకులు చెబుతున్నాడంట. ఈ బాధ నుంచి నేను వెళ్ళి దిగేలోపే అందరూ దిగుతున్నారు, నన్ను దాటియట్లేదు, నజరేయుడైన యేసు అని అన్నాడంట ఆయనతోటి. అప్పుడు అన్నాడంట, యేసు ప్రభు, నజరేయుడైన యేసు నామములో నీ పరుపు ఎత్తుకొని నువ్వు పరిగెత్తు, నీ పరుపు విడిచి అన్నాడంట. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన నోటిలో నుంచి ఆయన వాక్కు బయలుదేరిందో, ఎప్పుడైతే ఆయన ఆజ్ఞ ప్రకటించాడో, ఎప్పుడైతే ఆయన మాట రిలీజ్ చేశాడో, వాడు 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న కోనేటి యొద్ద నుంచి తన పరుపును ఎత్తుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడంటే. గట్టిగా చప్పట్లు. ఈ దినాన నువ్వు ఏ సమస్య అయినా కానీ ఆ సమస్య నుంచి నా దేవుడు నిన్ను విడిపించి పరిగెట్టిస్తున్నాడు. ఆ సమస్య నుంచి నిన్ను విడిపించి నవ్విస్తున్నాడు. ఆ శ్రమ నుంచి నిన్ను తప్పిస్తున్నాడు ఆయన. మగ్దలేని మరియా, ఆమె ఒక గొప్పింటి, ఒక పెద్ద కోటేశ్వరాల ఇంట్లో పుట్టినామంట. ఆమెకు దెయ్యాలు పట్టినాయి అంట. ఎంతమంది ప్రార్థన చేస్తున్నా కానీ ఆమె స్వస్థత రావట్లేదంట. ఆ దినాల్లో యేసు ప్రభు వారు మానవుడి వలె సంచరిస్తున్న ఆ సమయంలో, ఆ దినాల్లో, ఆ సంవత్సరాలలో యేసు ప్రభు వారు మగ్దలేని మరియా, ఆమె పేరు మరియా, మగ్దలేనా వారి ఊరు, ఆ ఊరు వెళ్ళాడంట ఆయన. ఆ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ, అయ్యా ఫలానింట్లో కుమార్తె, గొప్పింటి కుమార్తె, ఆమె దెయ్యాల చేత పీడించబడుతుంది, ఒకసారి నువ్వు ప్రార్థన చేద్దు కానీ రా అన్నప్పుడు ఆయన మగ్దలేని మరియాల ఇంట్లోకి వెళ్ళాడంటండి.
వెళ్ళినప్పుడు ఆమె ప్రార్థన చేయగానే ఆమె దెయ్యాల నుంచి విడిపించబడిందంట. హల్లెలూయా. వాళ్ళ తల్లిదండ్రులు అన్నారంట, అయ్యా ఇంతవరకు ఎన్నో హాస్పిటల్ తిరిగామయ్యా, ఎన్నో వైద్యాలు చేశాము, ఎన్నో అంతరాలు వేసాము, ఎన్నో మంత్రాలు వేసాము, ఎన్నో భూత వైద్యుల దగ్గర తిరిగాము, కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ స్వస్థత జరగలేదయ్యా. నీ మూలాన నా కుమార్తెకి స్వస్థత వచ్చింది కాబట్టి ఏమని నీ సేవలకు తీసుకెళ్ళి వాడుకోయ్యా అని అన్నారంట వాళ్ళ తల్లిదండ్రులు. అప్పుడు యేసు ప్రభు వారు అన్నారంట, నా సమయం ఇంకా రాలేదు, వచ్చినప్పుడు నేను తీసుకొని వెళ్తాను అని చెప్పాడంట. హల్లెలూయా. ఆ కృతజ్ఞత కలిగి వాళ్ళు యేసు ప్రభు వారికి పరిచయం చేయటానికి కొంత ధనం ఇచ్చేవాళ్ళు అంట. చూసారా, కృతజ్ఞత. మన కృతజ్ఞత ఉండదు. ప్రార్థన రాగానే, స్వస్థత రాగానే చలో నువ్వంతే నేను అంతే, ప్రార్థన చేయగానే స్వస్థత కలగానే మనం ఇటు వస్తుంటే ఇటు వెళ్ళిపోతాం. పాస్టరా ఎవరావా, ఓహో ఎవతావా అన్న దగ్గరికి వస్తాం. కానీ ఆ కుటుంబానికి చూసావా ఎంత కృతజ్ఞత ఉంది కాబట్టే దేవుడు ఏం చేశాడండి, ఆమెను స్వస్థపరిచాడు. పరిచర్యకి వెళ్ళినప్పుడల్లా ఫైనాన్షియల్ ప్రాబ్లం, కొంత ధనము వారు యేసు ప్రభు వారికి ఇచ్చేవాళ్ళంటండి. ఇస్తున్నావా? కృతజ్ఞత కలిగి ఉంటున్నావా? వ్యాధి నుంచి విడిపించినప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటున్నావా? రోగాల నుంచి విడిపించినప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటున్నావా? సమస్యల గురించి ప్రార్థన చేసినప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటున్నావా? నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటేనే దేవుడు మరోసారి నిన్ను దీవిస్తాడు, దేవుడు మరోసారి నీ దగ్గరికి వస్తాడు. ఈ బందర్ ప్రాంతంలో హెడ్ మాస్టర్ ఆమె ఈ మోకాలు మార్పిడి చేయాలని చెప్పారు. 10 లక్షలు అడిగారంట. 10 లక్షలు తీసుకుంటాం కానీ మేము గ్యారంటీ చెప్పలేము, మోకాలకు ఆపరేషన్ చేస్తామని చెప్పారంట. నాకు ఫోన్ చేశారు అప్పుడు, అమ్మగారు మరి మోకాలు ఆపరేషన్ అంటున్నారు, 10 లక్షలు అయితే మేము గొప్ప ఇంటి వాళ్ళమే, ఉద్యోగస్తులే, మా ఇంట్లో అందరూ టీచర్లు, హెడ్ మాస్టర్లే, మేము ఇస్తాం కానీ వాళ్ళు గ్యారంటీ ఇవ్వట్లేదండి. గ్యారంటీ లేదు. డబ్బు పోస్తున్నారు, స్వచ్ఛత కలిగిందని గ్యారంటీ లేదు. గ్యారంటీ ఉన్న యేసు దగ్గరికి ఎవడు రావట్లేదు. అందుకని ఆయన అంటాడు, అందరూ మృతుల్లో ఉన్నారు, వ్యాధుల్లో ఉన్నారు, బాధలో ఉన్నారు, నా యొద్దకు రాక నన్ను వెంబడించక ఈ జనులు బహు శాపంలో ఉన్నారు, ఈ జనులు బహు పాపంలో ఉన్నారు. నేనన్నాను 10 లక్షలు దేవద్దు, యేసు నామములో నేను ప్రార్థన చేస్తాను, యేసు నామములో నెల రోజుల కల్లా నీ స్వస్థత రాకపోతే నన్ను అడగని ఛాలెంజ్ చేశానండి నేను. హల్లెలూయా. ఛాలెంజ్ చేసి అలాగా వెళ్ళినప్పుడల్లా దర్శించి 7 వారాలు ప్రార్థన పెట్టానండి. ఆ మోకాలు 10 లక్షలు డబ్బులు ఖర్చు అవ్వలేదు, చక్కగా ఆమె నడిచిందండి. గట్టిగట్టిగా చెప్పలు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. నాకు చూపిస్తుంది, ఫోన్ చేసింది, అమ్మగారు ఇదిగో ఈ గుమ్మం దాటలేను, నేను ఈ గుమ్మం ఎక్కలేను, దిగలేను, నేను నడుస్తున్నాను చూడు, నేను నడుస్తున్నాను చూడు అని 20-30 సంవత్సరాలు పైగానే ఆమె కాలు బాధ నుంచి విడిపించబడిందండి. రావాలి, సేవకుడి దగ్గరికి రావాలి. నీ కుటుంబానికి ఒక ప్రవక్త కావాలి, నీ కుటుంబానికి ఒక దైవ సేవకుడు కావాలి, నీ కుటుంబానికి సెక్యూరిటీ గార్డులు పెట్టుకుంటున్నావు, నీ కుటుంబానికి బాడీ గార్డులు పెట్టుకుంటున్నావు, నీ కుటుంబం కాపుల కోసమని కుక్కలు పెంచుకుంటున్నావు, నక్కలు పెంచుకుంటున్నావు, సెలక్షన్ చేసుకుంటున్నావు, బాగానే ఉంది. కానీ నీ కుటుంబాన్ని పరలోక రాజ్యాన్ని చేర్చుకునే ఒక గొప్ప దైవ సేవకుడిని, సేవకురాల దగ్గర నువ్వు ప్రాధాయపడి వేడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నడిచిందావా? అసలు నేనైతే వండర్ అయిపోయి, అసలు నేనేనా? కాళ్ళు తీసి కాలేదు, వాసి ఎప్పుడు కట్టుకొని కూర్చొని సాపుకొని మూలుగుతూ ఉండేది. యేసు వాక్కు, యేసు మాట ఎప్పుడైతే నమ్ముకున్న దేవుడు గొప్పవాడండి. ఆయన శ్రమలో నిన్ను విడిపించే దేవుడు అండి. ఆయన నిన్నే నే కొలుతునయ్యా, నీవే మా రాజువయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. వంచన ఒరిగిన బారాన కొసరక విసిరే కెరటాలు కాలాలో కడ తెచ్చినావా, వలలో నన్ను మోసినావా, యేసయ్యా యేసయ్యా. నిన్నే నే కొలుతునయ్యా, నీవే మా రాజువయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఆశ తీర్చేవాడు ఆయన. ఆశ కలిగి నిలబడాల్సింది నువ్వు. నీలో ఆశ లేదు, ఎదగాలని ఆశ లేదు,
పోరాడాలని ఆశ లేదు, ప్రార్థన అంటే నీకు గిట్టదు, ఆసుపత్రికి పొద్దుగూకులు తిరుగుతావు. దేవుడి సేవకులు వచ్చి ఇదిగో రేపే భూకంపం మొత్తం నువ్వు వచ్చినప్పుడు చూసుకుందాంలే, హాస్పిటల్కి వెళ్ళి రేపే నీ కిడ్నీలు పోతున్నాయి అని చెప్తే దైవ సేవకుడు వచ్చి అమ్మా రేపు కూడా రక్షణ లేని వాళ్ళు నరకంలోకి వెళ్తా అంటే నరకం ఉందో పర్లకు ఉందో ఎవడు చూడొచ్చాడు అని అంటావు. కానీ అదే డాక్టర్ దగ్గరికి వెళ్తావు, ఎత్తు చెప్పులు వేసుకొని చక్కగా మేకప్ వేసుకొని సువాసన కొట్టుకొని బాగా స్టైల్గా వెళ్తావు. ఆ డాక్టర్కి పైనుంచి కింద చూసి అమ్మా బీపీ చెక్ చేసి షుగర్ పిక్ చేసి అమ్మా 100 ఉందమ్మా షుగరు, నువ్వు ఎట్ట బతికావంటే ఇంకా నీ హ్యాండ్ బ్యాగ్ ఎటు పోయిద్దు, నీ సెంటు ఏమైపోద్ది, నీ షుగర్. డాక్టర్ గారు ఇంకేమన్నా ఉందండి, ఇంకేమన్నా ఇదిగమ్మా ప్రస్తుతానికి ఇప్పుడు ఒక 20,000 అడ్వాన్స్ ఇస్తే అన్ని టెస్టులు చేస్తామంటే ఆడి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని సార్ ఇంకేమన్నా టెస్టులు చేయమంటారా, సార్ ఇంకేమన్నా కిడ్నీ టెస్టులు చేస్తారా, సార్ ఇంకేమన్నా లివర్ టెస్టులు చేస్తారా, సార్ ఇంకేమన్నా ఉన్నాయా, బ్లడ్ టెస్ట్ చేపించమంటారా. ఇన్ని అడుగుతావే, ఒక్క మనిషి మాటకు భయపడుతున్నావు. భూమిని ఆకాశాన్ని సృష్టించిన వాడికి నువ్వు భయపడట్లేదు. భూమిని ఆకాశాన్ని సృష్టించడానికి నువ్వు లోబడకే నీ జీవితం అల్లకొల్లలో వెళ్ళిపోతుంది. నీ పిల్లలు ఒక దారి, తల్లి ఒక దారి, తల్లి జాడ పిల్లకి లేదు, పిల్ల జాడ తల్లికి లేదు. హల్లెలూయా. ఎట్లా ఉన్నాయంట మరి పరిస్థితులు? దేవుని వెంబడించే వారికి దీవెనలు వస్తాయి, దేవుని విడిచిపెట్టిన వాడికి శాపాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. శ్రమలు విస్తరించబడతాయి దేవుణ్ణి విడిచిపెట్టిన వారికి. దేవుణ్ణి విడిచిపెట్టిన వారికి ఏమొస్తాయండి? శ్రమలు విస్తరించబడతాయి. రోగాలు కొల్లగా వచ్చేస్తూ ఉంటాయి. సమస్యలు ఉప్పినగా పడుతూ ఉంటాయి. నమ్మాలి, విశ్వసించాలి. ఇక్కడ మోషే తన వైపు చూస్తూ అంత సముద్రం ఎదుట నిలబడి, ఆ సముద్రం అక్కడ ఉంటేనే ఇక్కడ గుండెల్లో మనకు రైలు పరిగెడతా ఉంటాయి. ఆ సముద్రపు ఆ ఉప్పొంగులు, ఆ కెరటాలు, ఆ శబ్దాలు ఉంటేనే మనకు షవరింగ్ వచ్చేస్తూ ఉంటుంది, చనిపోయినంతగా ఉంటుంది. ఆ సముద్రం పేరు వైపు చూస్తేనే కాళ్ళు చేతులు గడగడ వణుకుతూ ఉంటాయి. ఆ సముద్రం వైపు నిలబడితేనే అదంత దూరంగానే ఉండగానే బీపీ షుగర్ పెరిగిపోద్ది మనకి. కానీ అంత ఎదురుగా వెళ్ళి ఆ సముద్రం ఎంత ఉంది, మోషే చేతులు ఎంత ఉన్నాయి, మోషే ఎంత ఉన్నాడండి, ఎంత ఉన్నాయి ఆయన చేతులు? ఆ సముద్రంలో ఒక మూలకు వస్తాయా? ఆయన బాడీ ఆ సముద్రంలో ఒక భాగానికి వస్తాయా? అక్కడికి వెళ్ళి ఆయన దానితో అంటున్నాడు చేతులెత్తి, సముద్రమా యేసు నామములో పాయలైపో నువ్వు అనగానే సముద్రము గడ 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 వణుక్కుంటా ఎర్ర సముద్రం పాయలైపోయిందండి. ఆ శక్తి, పట్టుదల, ధైర్యం, సాధిస్తామనే ధైర్యం. వెనక ఫరో తరుముకుంటూ వస్తున్నాడు, పారిపోవటానికి దారి లేదు. వెనక మోషేని ఇజ్రాయేల్ ప్రజల్ని దుష్టుడు తరుముతున్నాడు, ఫరో తరుముతున్నాడు, రథాలతోటి గుర్రాలతోటి వెంబడి వస్తున్నాడు. కానీ మోషే నమ్ముకున్న దేవుడు సముద్రాన్ని పాయలు చేయగలిగిన దేవుడు అండి. హల్లెలూయా, హల్లెలూయా. 38 సంవత్సరాల కోనేటి దగ్గర ఉన్న వ్యక్తిని విడిపించగల సమర్థుడు ఆయనని మోషేకు తెలుసండి. ఆయన ఏమైనా చేయగలడని చెప్పొచ్చండి. గుండె నిండా నీ గుండె నిండా ఆస్తి ఉండకూడదు. నీ గుండె లబ్ డబ్ 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 డబ్బులు అనకూడదు. యేసు అనాలి. ఏమన్నాలంట? ఈ కొండపల్లి ప్రాంతం నుంచి కన్నంత సైటు 16 సంవత్సరాల అమ్మాయి డాక్టర్ అన్నాడంట, నీ కన్ను సైట్ని మేము బాగు చేయలేము, మా దగ్గర మందులు లేవు. ఎర్రగా కళ్ళు ఏడ్చినట్టు నీళ్లు గారిపోయాయి. ఆన్లైన్ ప్రేయర్కి వచ్చింది. అమ్మగారు ఏ డాక్టర్ కూడా ఈ సైట్ని తగ్గించలే నాన్న, యేసు నామములో నా యేసు ఏమైనా చేయగలడు, ఆయన ద్వారా ప్రార్థన చేస్తే తగ్గిద్దని సవాలు చేసి ఆన్లైన్ ప్రేయర్లో నేను ప్రార్థన చేశాను. చక్కగా చూస్తూ ఉంది ఆ అమ్మాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళిందంట. వావ్, ఏమైపోయింది నీ సైటు? ఏసై తీసుకెళ్ళిపోయాడు. నీ వ్యాధులన్నీ ఆయన తీసుకుంటాడు, నీ వ్యాసనాలన్నీ ఆయన తీసుకుంటాడు, నీ బాధలన్నీ ఆయన తీసుకుంటాడు. అవన్నీ ఆయన తీసుకోవాలంటే నీలో ఎవరు ఉండాలి? యేసు ఉండాలి. గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు, గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా
గుండె నిండా నీవే, నా గుండె నిండా నీవే, నా హృదయం చెప్పేదొక్కటే, గుండె నిండా నీవే. మోషే గుండె నిండా ఉన్నాడు యేసు ప్రభు. మోషే ఆనుకొని ఉన్న దేవుడు గొప్ప దేవుడు. మోషే నమ్ముకున్న దేవుడు గొప్ప శక్తిమంతుడు, పరాక్రమశాలి. ఆయన భూమికి ఆకాశానికి ఎల్లలు వేసిన వాడు. ఆయన నీళ్ళ మీద పునాది వేశాడంటండి. ఎక్కడ వేశాడు? నీళ్ళ మీద ఈ భూమికి పునాది వేశాడు. కింద నీళ్ళు ఉన్నాయి, పైన ఏముంది? భూమి ఉందండి. ఎవరైనా నీళ్ళ మీద పునాది వేస్తారా? అది సాధ్యమేనా? నీళ్ళ మీద ఎవరైనా ఇసుకుపోతేనే నీళ్ళలో కొట్టుకొని పోయిద్ది. అది ఆనకట్టేస్తే నీళ్ళు. కానీ ఆయన నీళ్ళ మీద పునాది వేసిన నా దేవుడు. హల్లెలూయా. ప్రార్థన. మహాపరిశుద్ధుడా నీ పాదానికి వందనాలు, స్తోత్రాలు నాయనా. అయ్యా, ఏ బిడ్డ ఏ సమస్యలో ఉందో మీరు విడిపించండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలందరినీ పాస్ చేయండి ప్రభా. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి, ఉద్యోగాలు దయచేయండి. ఏ బిడ్డ అయితే నాయన 30, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాల నుంచి కదలలేని స్థితిలో నీ వద్దకు రాలేకుండా ఉన్నారు అయ్యా, స్తోత్రాలు. నీ శ్రమల దినాల్లో వారందరూ నీ దగ్గరికి వచ్చి రక్షణ భాగ్యాన్ని దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజర్పేట చిట్టి నగర్లో అక్కడ చర్చి జరుగుతూ ఉంది. నజరేతు ప్రార్థనా మందిరం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతూ ఉంది. మీరందరూ ఏకముగా కూడి వచ్చి యేసుని నమ్మి స్వస్థతలు పొందుకోమని దేవుని పేరట మనం చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.